అధ్యక్ష, గౌరవ సభ్యులు, ఈ సభలో ఉన్న గౌరవ సభ్యులు ఇళ్లకు సంబంధించిన దాంట్లో ఇల్లు అంటే పేదవాడికి ఏదో 2 ఇటుకలు పేర్చి పైన స్లాబేసి ఇల్లు ఇల్లు అనే దానికంటే కూడా పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండేది ఇల్లు. ఈ ఇంటికి సంబంధించిన సమస్య తమరితో పాటుగా ఈ సభలో ఉన్న సభ్యులు, సభలో లేని సభ్యులు అందరికీ ఈ సమస్య ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈ సభలో మీ అనుమతితో మిర్యాలగూడెం శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, సాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి గారు, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, ఆలేరు శాసనసభ్యులు ఐలే గారు, అదే రకంగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, పాల్వాయి హరీష్ గారు, గండ్ర సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు, పాయం వెంకటేశ్వరరావు గారు, దానం నాగేంద్ర గారు, ఇలా 10-11 మంది వారి అదే రకంగా రాకేష్ రెడ్డి అన్న చివరిలో కొట్లాడి మైక్ తీసుకున్నారు. రాకేష్ రెడ్డి గారు అన్న కూడా 11 మంది సుదీర్ఘంగా వారి నియోజకవర్గాల్లో వారికి ఉన్న సమస్యలు, ఇక్కడ 2 BHK ఇందిరమ్మ ఇళ్ళు, ఇక్కడ 2 వర్టికల్స్, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎలా అనుకుంటామో, ఎలా వాడుక భాషలో ఉందో ఇందిరమ్మ ఇళ్ళు ఈనాటి మనం ఇస్తున్నది. గత 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం 2 BHK పేరుతో రాష్ట్ర ప్రజలని ఎలా మభ్యపెట్టిందనేది రెండో అంశం. ఇక్కడ చర్చ ఈనాడు చాలా సుదీర్ఘంగా వారి సమస్యలు వివరించడం జరిగింది అధ్యక్ష. ముందుగా 2 BHK గురించి గౌరవ సభ్యులు ఏవైతే అనేక సమస్యలు అడిగారో, ఇందాక ప్రధానమైన సమస్యకి ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి గత ప్రభుత్వంలో 2 BHK కట్టి బిల్స్ 204 కోట్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 204 కోట్లతో పాటు ఇందాక గౌరవ సభ్యులు అడిగినట్టు రాష్ట్రంలో సుమారు 133 కాలనీలలో సుమారు 36,000 ఇళ్లు వివిధ స్థాయిల్లో మొండిగోడలతో దర్శనమిస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 744 కోట్లు అది ఇల్లు నిర్మించడానికి కానివ్వండి, లేకుంటే నిర్మించి నిరుప్రయోగంగా వదిలేసిన కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కానివ్వండి, 744 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఒప్పించి మెప్పించి ఈ పేమెంట్ ఇవ్వటమే కాకుండా ఏవైతే ఇంకా సుమారు గౌరవ మా శాసనసభ్యులు, సభలో లేని సభ్యులు కూడా అనేక పర్యాయాలు ప్రధాన ప్రతిపక్షంలో చెప్పుకునే సభ్యులు కూడా 2014 శాసనసభ ఎన్నికలు జరిగే ముందు వారు 3 లక్షల రూపాయలతో ఒక స్కీమ్, ఇళ్ల స్కీమ్ ఓపెన్ చేసి తలా ఒకరికి ఒక పత్రం ఇచ్చి వదిలేశారు అధ్యక్ష. దానికి సంబంధించిన దాంట్లో కూడా వారు ₹1 పేమెంట్ చేయలే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అటువంటి ఇళ్లు కూడా ఇందాక మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు మొండిగోడలతో, అంటే ఫౌండేషన్ కట్టో లెంటర్ లెవెల్లో కట్టిన సుమారు 12-13 వేల ఇళ్లు ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. తప్పకుండా దాని గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు 3 లక్షల రూపాయల స్కీమ్లో కట్టిన ఇళ్లు ఫౌండేషన్లు ఏవైతే వేసి ఉన్నాయో అవి పేదవాళ్ళు అయి ఉంటే ఆనాడు ప్రభుత్వం కేవలం పింక్ కలర్ షర్టులు తొడుక్కున్న వాళ్ళకి, ఇందాక మిత్రులు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు కేవలం పింక్ కలర్ షర్టు ఉన్న వాళ్ళకే ఇచ్చారు అధ్యక్ష. ఎవరికి ఇచ్చారనేది ఇప్పుడు నేను విమర్శించడం కాదు అధ్యక్ష. కానీ ఆ 12,000 ఇళ్లు అర్హులైన పేదవాళ్ళు అయ్యి ఫౌండేషన్ స్థాయిలో ఉండి ఉంటే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని, సహచార కేబినెట్ మంత్రుల్ని ఒప్పించి వాటికి కూడా పేమెంట్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం పాజిటివ్ గా బేసిజాలుగా పోకుండా చేపట్టడం జరుగుద్దని కూడా ఈ సభ ద్వారా, ఈ సభలో లేని పెద్ద మనుషులకి అనేక పర్యాయాలు వారు నాకు ఫోన్ చేస్తుంటారు అధ్యక్ష, చూడగా కొద్దిగా అది ఒక్కటి క్లియర్ చేసి పెట్టవే అని. ఆ సభ్యులకి కూడా ఈ వేదిక ద్వారా వారు లేకపోయినా అర్హులై ఉండి ఉంటే
ఆ 3 లక్షల రూపాయల స్కీముకు సంబంధించిన ఇల్లు కూడా తప్పకుండా ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ 2BHKకి సంబంధించిన అనేక అంశాలు కొన్ని కంప్లీట్ అయ్యాయి. కంప్లీట్ అయిన తర్వాత బెనిఫిషరీని సెలెక్ట్ చేయని కారణంగా కిటికీలు, దారబంధాలు, చివరికి ట్యూబ్ లైట్లు, దాంట్లో ఉండే వైర్లు పీకిపై నిరుపయోగంగా రాష్ట్రంలో ఇంకా కొన్ని ఉన్నాయి అధ్యక్ష. ఇందాక కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు వారు CDF ఫండ్ నుంచి కొన్నిచ్చి చేయించినట్లు చాలా మంది శాసనసభ్యులు వారి నిధులను పెట్టి చేయించిన సందర్భాలు ఉన్నమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 457 కోట్లు అలా నిరుపయోగంగా పూర్తిగా కట్టి పూర్తి పేమెంట్ ఇచ్చిన వాటికి కూడా శాంక్షన్ ఇచ్చాం. దాంట్లో పేమెంటే పార్ట్లీ కొంత ఇచ్చాం. కొన్ని వర్కులు ఆన్గోయింగ్ ఉన్నాయి. ఆ వర్కులు కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టుద్ది, బేసిజాలకి పోకుండా. అదే పద్ధతిలో ఫౌండేషన్లు కట్టి కొన్ని, పిల్లర్స్ వేసి కొన్ని, స్లాబ్లేసి కొన్ని, వివిధ రకాలుగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందాక నిజామాబాద్ శాసనసభ్యులు చెప్పినట్లు యథార్థం అధ్యక్ష. ప్రభుత్వం అది వారి సొంత ఆస్తిలాగా ఆనాడు పేదవాడి కష్టంతో ప్రభుత్వానికి నిధులు వస్తే ఖజానాకు డబ్బు వస్తే ఆ డబ్బుని మళ్లీ పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇస్తామని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి చివరికి వారి దత్తత తీసుకున్న వాసాల మర్రి కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టు శాసనసభ్యులు ఆలేరు శాసనసభ్యులు చెప్పినట్లు వారి వాసాల మర్రిలో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకపోతే ఆ పక్కనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సభకు వెళ్ళినప్పుడు నాకు సూచనలు చేసి తప్పకుండా వారు ఎలా నిర్వహించలేకపోయారు, ఈ ప్రభుత్వమైన 2BHK కడదామని చెప్పి కట్టించిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో అదే రకంగా ఈ 2BHKకి సంబంధించిన వాటిని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా అది పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ ఉన్నా అసంపూర్తిగా కట్టుకున్న 2BHKలకు సంబంధించిన వాటికి బెనిఫిషరీస్ ని ఫైనల్ చేసి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి అర్హులైన వాటికి పార్టీలకు అతీతంగా ఏదైతే ఇళ్లు ఇస్తున్నామో అదే పద్ధతిలో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి ఏదైతే గతంలో ఆ ఇంటికి 50,000 లక్ష రూపాయలు శాంక్షన్ చేసి పేమెంట్ ఇచ్చి ఉంటే ఆ పేమెంట్ పోను మిగిలిన 4 లక్షలు 3 లక్షలు బెనిఫిషరీని ఫైనల్ చేసి ఆ బెనిఫిషరీకి విడతల వారీగా ఇల్లు కంప్లీట్ అయ్యే లోపు ఆ పేమెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ లో కూడా ఇన్ఫార్మల్ గా డెసిషన్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని తప్పకుండా నిరుప్రయోగంగా కొన్ని నిధులు ఖర్చు పెట్టి ఎక్కడైతే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని గౌరవ శాసనసభ్యులు అనుకుంటున్నారో వాటన్నిటినీ పేదవారికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఇచ్చి సెలక్షన్ చేసి వారే కట్టుకునే విధంగా బెనిఫిషరీ ఆ బ్యాలెన్స్ వర్క్ కట్టుకునే విధంగా ఆ బ్యాలెన్స్ వర్క్ కి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల్లో బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. అదే రకంగా దానం నాగేంద్ర గారు గాని ఇంకా అనేక పట్టణాల్లో మిత్రులు మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు అడిగినట్లు సుమారు 14 కాలనీలు, ఆ కాలనీలో పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకి ఇళ్ల స్థలం లేదు. ఇళ్ల స్థలం లేకపోతే మనం ఇచ్చే స్కీము ఏదైతే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 22,500 కోట్లు ఈనాడు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. సుమారు ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పుడు 3 లక్షల పైగా వివిధ దశల్లో ఇళ్లున్నాయి అధ్యక్ష. నాకు తెలిసి లేటెస్ట్ సమాచారం ప్రకారం 52,000 ఇళ్లు పైచిలకు గోప్రవేశాలు కూడా అయ్యాయని చెప్పడానికి ఈ సభ ద్వారా సంతోషిస్తున్నాను అధ్యక్ష. నాకు తెలిసి మళ్ళీ వర్షాకాలం వచ్చే నాటికి ఏవైతే ఇళ్లున్నాయో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామో ఆ ఇళ్లు అన్నీ కూడా పూర్తవుతాయని కూడా ఈ సభ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి కూడా తెలియజేయడానికి
ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సంతోషాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే ఈ 2BHKకి సంబంధించిన ఇంకా చాలా ఇళ్లు చెప్పారు. టౌన్లకు సంబంధించి హైదరాబాద్ కానీ కట్టి ఎలకేషన్ చేయని వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఇందాక నాగేంద్ర గారు చెప్పినవి కానీ ఇతరత్ర యుద్ధ ప్రాతిపదిక మీద తప్పకుండా అర్హులైన పేదవాళ్లకి ఇళ్ల స్థలం లేని వారికి 2BHK కట్టి నిరుపయోగంగా ఉండి లేకుంటే చిన్న చిన్న రిపేర్లున్నా రాష్ట్ర ప్రభుత్వ పక్షానే వాటిని కూడా రిపేర్ చేయించి మౌలిక వసతులు ఇచ్చి వాటిని ఎలకేషన్ చేయడంతో పాటు అర్బన్ కి సంబంధించిన ఒక పాలసీని GHMC పరిధిలో ఏదైతే నిన్ననే కొత్తగా ఒక పెద్ద మన కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పరిధితో పాటు మిర్యాలగూడ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ ఇలా పెద్ద టౌన్లలో పేదవాళ్ళు ఎవరైతే నివసిస్తున్నారో ఈ నివసించే వారికి ఇళ్ల స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాలు దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాలలో గతంలో చెప్పిన విధంగా 3 floors వరకు పర్మిషన్ ఇస్తూ అక్కడ కూడా మిర్యాలగూడ లాంటి ప్రాంతంలో 14 కాలనీలు ఏవైతే మిస్ అయ్యాయో ఇందాక మిత్రులు చాలా మంది ఎవరైతే చెప్పారో అటువంటి ప్రాంతాల్లో అర్బన్ లో కూడా ప్రభుత్వ స్థలాలలో తప్పకుండా ఈ ప్రభుత్వం అక్కడ కూడా పేదవాళ్ళని విస్మరించదు. ఇది పేదవాడి ప్రభుత్వం. వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇళ్లు వారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా తమర ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ఇందిరమ్మ ఇళ్లు కట్టే దాంట్లో కూడా తమర సూచనల ప్రకారం ఈ శాసనసభ అయిన తర్వాత తప్పకుండా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను కూడా ఒకసారి పిలుచుకొని మా హౌసింగ్ సెక్రటరీని కూడా పిలుచుకొని ఏదైతే సమస్య L1, L2, L3 ఆనాడు AI బేస్డ్ గా ఏవైతే మనం ఈ ఎక్కడ పారదర్శకంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేసిన అధ్యక్ష. దీంట్లో ప్రతి నియోజకవర్గంలో ఒక 40-50 ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. రాబోయే కొద్ది రోజుల్లో మీ సూచనలతో వాటిని కూడా పరిష్కరించడం జరుగుద్దని కూడా ఈ సభలో గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కొంతమంది సభ్యులు అడిగారు ప్రారంభంలో